బ్యాక్ టు డిబేట్. ప్రస్తుతం మనతో శివపార్వతి గారు జాయిన్ అయ్యారు, జనసేన అధికార ప్రతినిధి. శివపార్వతి గారు నమస్తే అండి. శివపార్వతి గారు ప్యానెల్లో ఉన్న పెద్దలు సతీష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి అలాగే వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి సతీష్ గారు. ఎస్ శివపార్వతి వస్తాను, మీతో వస్తాను. నాగార్జున గారితో ముందు ఇంటరాక్ట్ అవుతాను. నాగార్జున గారు, సో ఏంటి ఏమనిపిస్తుంది మొత్తం లిక్కర్ స్కామ్ సంబంధించి మీ అబ్జర్వేషన్ ఏంటి? గత నెలగా మొత్తం రాష్ట్రాన్ని కాదు దేశవ్యాప్తంగా కూడా చాలా సెన్సేషనల్ గా మారే అవకాశం కనిపిస్తుంది, ఆ న్యూస్ లా కనిపిస్తుంది. అసలు ఏంటి ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? నాగార్జున వాయిస్ మ్యూట్ లో పడేటం చెక్ చేయండి ఒకసారి. సార్ వినిపిస్తుంది, చెప్పండి. సార్ ఇప్పుడు మా వైసీపీ సోదరులు ఏం చెప్తున్నారంటే, మా జగనన్న తండ్రి లేని బిడ్డ ఏదో కొద్దిగా వ్యాపారం సారా వ్యాపారం చేస్తున్నాం అంటే మీరు దాన్ని కూడా ఎందుకు ఇంత అర్థం చేస్తారు? ఆ మాత్రం సారా వ్యాపారం చేసి 4 రూపాయలు సంపాదించుకోకూడదా? అందులో తప్పేందని చెప్తున్నారు సార్ మా వైసీపీ సోదరులు. ఆయన చెప్పిందంటే అదే అర్థం ఉంది సార్. ఇంకపోతే లిక్కర్ స్కామ్ వీళ్ళు ఏమంటున్నారంటే, అసలు లిక్కర్ స్కామ్ జరగలేదు కదా, అది బాబు గారి హయాంలోనే కదా ఆ డిస్టిలరీకి పర్మిషన్ ఇచ్చింది, మాకేం సంబంధం అంటున్నారు సార్. వాస్తవమే, అది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ డిస్టిలరీలు ఏదైతే ఉన్నాయో వాటికి పర్మిషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ యొక్క డిస్టిలరీలు ఏదైతే ఉన్నాయో వీళ్ళు బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఇంకోటి లోపరుచుకొని అవి మొత్తం తీసుకోవడం జరిగింది సార్. తీసుకొని దాంట్లో వీళ్ళకి ఏదైతే అవసరమైన బ్రాండ్లు ఏదైతే లాభాలు వస్తాయో, అంటే వీళ్ళు కొత్త బ్రాండ్లు కనిపెట్టి మద్యంలో కనిపెట్టి వీళ్ళు ప్రజల్లోకి వదలడం జరిగింది సార్. అది వాస్తవాలు. అంటే ప్రజలకి తెలియజెప్పి వీళ్ళు ఏదో మైక్ ముందో లేదా టీవీ ముందో ముచ్చట్లు చెప్తున్నారు తప్పించి పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు అయినా సరే అది బ్లాక్మెయిల్ చేసి బలవంతంగా లాక్కొని కొత్త బ్రాండ్లు మొత్తం తీసుకొచ్చింది వీళ్ళ ప్రభుత్వమే, వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళ ముఖ్యమంత్రి సార్. అది వీళ్ళు మర్చిపోతున్నారు అనుకుంటా. లిక్కర్ స్కామ్ వీళ్ళు ఎలక్షన్ ముందు ఏం చెప్పారంటే మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి మాటిచ్చి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి మీటింగ్ వీళ్ళు క్యాబినెట్ మీటింగ్ కూడా పెట్టలేదు సార్. పనులు ఎంతవరకు అయినాయి? గత ప్రభుత్వం తప్పు చేస్తే ఒప్పు చేస్తే క్యాబినెట్ మీటింగ్ పెట్టుకోవాలా. వీళ్ళు ఏం చేశారంటే హడావుడిగా హైదరాబాద్ లో ఒక మీటింగు, విజయవాడలో ఒక మీటింగ్ పెట్టుకొని లెక్కర మీద మనం డబ్బులు ఎలా సంపాదించాలని చెప్పి ఒక స్కెచ్ గీశారంట. దానికి ఏం చేయాలంటే గత ప్రభుత్వంలో ఏదైతే లాస్ట్ 5 years 20 years 15 years సేల్స్ ఏదవుతుందో ఆ సేల్స్ రిపోర్ట్ తెచ్చుకొని ఏ బ్రాండ్ కి మనం ఎంత లాభం పెట్టుకోవచ్చు, ఎంత లాభం పెట్టుకుంటే నెలకి 50-60 కోట్లు మనం సంపాదించుకోవచ్చు అని చెప్పి వీళ్ళు ఒక ప్రణాళిక చేశారంట సార్. అంటే వీళ్ళ లిక్కర్ స్కామ్ ఏదైతే చేసే ప్రణాళిక ఉందో అట్లీస్ట్ వీళ్ళు గొప్పగా చెప్తున్నారు, మా జగనన్న చాలా గొప్పగా చేశాడు, ప్రభుత్వం లిక్కర్ అమ్మని చాలా గొప్పగా చెప్తున్నారు సార్. ఈ స్కీమ్ లో కనీసం అప్పల ఎక్సైజ్ శాఖ మంత్రి కూడా లేకుండా వీళ్ళ దగ్గర ఉండే ఆ 4 రెడ్లే వీళ్ళు చేసుకోవడం జరిగింది సార్. అంటే చూడండి ఎంత దారుణంగా వీళ్ళు లిక్కర్ స్కామ్ ని రూపొందించారు. ఇంకా పోతే ప్రభుత్వానికి కానీ మీకు కానీ నాకు కానీ చాలా తక్కువ సమాచారం ఉంది సార్. వీళ్ళు ఎంత సేల్స్ అయిందో ఆ సేల్స్ కూడా ఇప్పటిదాకా మనం యాజ్ పర్ రికార్డ్స్ ప్రకారమే మనం చెప్తున్నాం. రికార్డ్ రాని సేల్స్ చాలా ఉన్నాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఆధ్వర్యంలో ఉన్న బిస్లరీ ఏదైతే ఉందో 100 బాటిల్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు సార్, ఒక 100 బాటిల్ కనుక తయారు చేస్తే అందులో ఒక 50 బాటిల్ 60 బాటిల్లోనే త్రూ గవర్నమెంట్ ద్వారా ఇంటెంట్ పెట్టించి గవర్నమెంట్ కి సప్లై చేసి గవర్నమెంట్ నుంచి షాపులకు వచ్చేలా చూసారంట. రిమైనింగ్ 40 బాటిల్ వీళ్ళే డైరెక్ట్ గా త్రూ గవర్నమెంట్ పంపించారంట సార్. అంటే చూడండి మనకి రికార్డ్ లో ఉన్న సేల్స్ వేరు, యాక్చువల్ సేల్స్ వేరు అని చెప్పి బయటకు వస్తుంది. అది నేను చెప్పడం కాదు సార్, కూటమి పెద్దలు ఏమంటే ప్రభుత్వం మారిన తర్వాత అధికారం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన బ్రాండ్లే కొన్ని నెలలు మేము అయ్యే బ్రాండ్లు అలాగే ఇవ్వడం జరిగింది. ఎందుకు జరిగిందంటే ఉత్పత్తి చేశారు, అప్పటికి కొత్త పాలసీ రాలేదు కాబట్టి సేమ్ పాలసీ మేము ఇంప్లిమెంట్ చేస్తాం అని చెప్పి చేసిన తర్వాత ఆ డిఫరెన్స్ జగన్మోహన్ రెడ్డి గారిలో టైంలో రికార్డ్ అయిన సేల్స్ ఇప్పుడు రికార్డ్ అయిన సేల్స్ వస్తే దిమ్మ తిరిగిపోతుందంట. ఎందుకు అంత తక్కువ రికార్డ్ అయింది ఏంటని చెప్పి అప్పుడు బయటపడేశారు నిజాలు. ఏంటంటే వీళ్ళు కొన్న రా మెటీరియల్ కానీ వీళ్ళు తయారు చేసే బాటిల్కైనా కరెంట్ కానీ యాక్చువల్ కరెంట్ ఎంత యూజ్ చేశారో దానికి అసలు ఏది అసలు పొంతనే ఉండలేదు సార్. చూడండి వీళ్ళు మద్యం వ్యాపారం ఒక కొత్త ధోరణిలో వీళ్ళు ప్రవేశపెట్టారు సార్. సరే డబ్బులు సంపాదించారు,
కనీసం సంపాదించిన డబ్బులన్నా అరే ఆంధ్రప్రదేశ్ లో పెడితే నలుగురికి ఉద్యోగాలు ఉపాధి కల్పనలు వస్తాయి, ఆ ఏపీ అన్న కొద్దిగా డెవలప్ అయింది, అదన్నా చేశారంటే అది చేయలేదు సార్. సింగపూర్, మలేషియా, కొంతమంది చెప్తున్నారు సార్ ఆఫ్ఘాన్ లో బంగారు గనులు నిధులు కొన్నారంట సార్. అదని ఇంకా చెప్తున్నారు కొంతమంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో పెట్టి. ఎంత దరిద్రం అంటే సార్, మనం కొన్ని మాట్లాడకూడదు. ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి సంపాదించిన డబ్బులతో వీళ్ళు హైదరాబాద్ లో కులికారంట సార్, సినిమాలు షికారులు చేశారంట సార్. అంటే ప్రజల ప్రాణాలు పిండి దాదాపు తాగిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ లేదా జనసేన లేదా టీడీపీ కార్యకర్తల కంటే వైసీపీ కార్యకర్తలు ఎక్కువ మంది ఉన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఎవరు పోతే మాకేందయ్యా, మాకు సేల్ శూన్యా లేదా అనే విధంగా ఆయన సేవ్ చేశారు సార్. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, కోవిడ్ టైంలో లాక్డౌన్ వచ్చి అన్ని మూత పెడితే దాదాపుగా లిక్కర్ తాగుదామనే ఆ ఇష్యూ కూడా చాలా మంది జనాలు మర్చిపోయి వాళ్ళ కుటుంబ సభ్యులతో గడుపుతూ ఉండేవాళ్ళు సార్. అలాంటిది మళ్ళీ వైన్ షాప్ తెరిపించి దగ్గరుండి టీచర్ని, వాళ్ళ కార్యకర్తలు కానీ మా కార్యకర్తలు కానీ కూటమి కార్యకర్తలు కానీ క్యూలో నిలబడి మద్యం కొనిపించి తాగిపించారు సార్ వీళ్ళు. అంటే ఎంత దుర్మార్గానికి వీళ్ళు పొడిగట్టారో చూడండి. వీళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు, మా అన్న ఏదో తండ్రి లేని బిడ్డ ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే మీరు దానికి వచ్చి గొడవ చేయాలంటారు. వ్యాపారాలు చేసుకుంటే ఎవరు గొడవ చేయరు సార్. ఇంతకుముందు స్కాములు చేశారు, కబ్జాలు చేశారు, ప్రభుత్వ భూములు లాక్కున్నారు, దాని మీద ఎంత ఒరిగాల. కానీ ప్రజల ప్రాణాలు పెట్టి వీళ్ళు చెలగాట మారారంటే ఎంత దుర్మార్గానికి ఒడిగట్టారో చూడండి సార్. ఇది నేను చెప్పింది సార్. ఏటు విజయసాయి రెడ్డి గారే బయటకు వచ్చి చెప్తున్నారు, నాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు చెడిపోయిందా అంటే డబ్బు లావాదేవీల్లో మాత్రమే చెడిపోయిందని చెప్పారు సార్. అది ఏంటంటే చాలా మందికి ప్యానల్లో ఉన్న పెద్దలు తెలియకపోవచ్చు, మా వైసీపీ మిత్రులు కూడా తెలియదు సార్. నేను చెప్తాను అసలు ఏం జరిగిందంటే. ఏం జరిగిందంటే తెలుసు అబద్ధాలు మాట్లాడతావు, నేను చెప్పడం బిడ్డ అంటావు, రెడ్డి గారిని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ గా ఏర్పాటు చేసిన తర్వాత సార్ వినండి రైట్ సార్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మాట్లాడతారు వినండి సార్. విజయసాయి రెడ్డి గారిని సార్, విజయసాయి రెడ్డి గారిని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ గా ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని నెలల వరకు బాగానే ఉంది సార్. సూట్ కేసులు బాగానే వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్ కి సెటిల్మెంట్ల విషయం కానీ ఇంకోటి చాలా సూట్ కేసులు బాగా వెళ్ళినాయి. కాకపోతే ఉత్తరాంధ్రలో ఉన్న కొంతమంది వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ గాని ఇంకో కొంతమంది సజ్జలు కానీ వీళ్ళందరూ ఏంటంటే, ఏంటి విజయసాయి రెడ్డి మనమే పెత్తం చేస్తున్నారు, ఎక్కడి నుంచో రాయలసీమ వచ్చి ఉత్తరాంధ్ర ఇచ్చేస్తారని చెప్పి 2-3 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు కంప్లైంట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా మీరు విజయసాయి రెడ్డి చెప్పిందే శివభరత్ గారు వాయిస్ కూడా నాగార్జున గారు ఒక నిమిషం కంటిన్యూ చేద్దాం. శివపార్వతి గారు, సో ఏంటి ఎలా చూడాలి? బిగ్ బాస్ ఎవరు? బిగ్